ఏ వావ్, ఇది నా ఫేవరెట్ టేడమేడే. ఇది ఒకటి తీసుకోవాలి. ఒకటి చాలా తీసుకోవాలి. అండ్ మీరు ఎవరైనా ఇది ట్రై చేశారు? ఇంపాక్ట్ మీన్స్ బాగున్నాయి గైస్. సాయి అయితే ఫ్రై చేసేస్తున్నాడు, సిగ్గేసేస్తుంది. గైస్ చఫ్ కూడా అయ్యాడు. ఉన్నాయి. హౌ ఈజ్ ఇట్? ఎలా ఉన్నాయి? అద్భుతమైన గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ సురేష్ అఫీషియల్. అండ్ నేను వచ్చేసి మేమైతే ఒక చిన్న ఫుడ్ ప్రిపరేషన్ చేసాం. ఏంటి? పిజ్జా అయితే చేసాం. దానికి ఇంట్రో కొట్టడం మర్చిపోయాం అనమాట, అందుకని ఇప్పుడు కొడుతున్నాము. అంటే క్లిప్స్ తీసుకున్నా, ఇంట్రో మర్చిపోయాం. అండ్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీకు వీడియో పెడతాను చూడండి. వితౌట్ ఓవెన్ గైస్, వితౌట్ మైదా హెల్దీగా పిజ్జా చేసుకుని తిన్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటది వీడియో. టేస్ట్ మాత్రం ఎలా వచ్చింది? అదిరిపోయింది. మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ కంటిన్యూ ది వీడియో. బర్రె మొహం చూడండి, బర్రె మొహం. ఫ్రీడమ్ ఆయిల్ వాడండి, ఫ్రీడమ్ లేకుండా పోతుంది. మనం అయితే ఇప్పుడు ఒక చిన్న ఎక్కడన్నా కనిపించిందేమో చూడండి, పిజ్జా సాస్. మనం అయితే ఇప్పుడు పిజ్జా సాస్ కోసం వచ్చాం. ఎక్కడ ఉందో లేదు తెలీదు, ఉంటుంది గైస్. అందుకని మనం ఎవరినన్నా అడిగితే మంచిదని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే క్లైమేట్ కూడా చాలా బాగుంది, వర్షం అది పడింది. క్లైమేట్ ఎలా అనిపించింది మీకు? అయితే పట్టుకెళ్ళిపోయారు. నాకు ఇయర్ అంట. అబ్బో, ఎక్కడికి వెళ్తున్నావు? అంత ఫాస్ట్కి వెళ్ళిపోతున్నావు? వీఆర్ గోయింగ్. ఇది వచ్చేసి విజేత అనమాట, మా ఇంటి దగ్గర ఉంటుంది. ఇంటి దగ్గర. ఏ వావ్, ఇది నా ఫేవరెట్ టేడమేడే. ఇది ఒకటి తీసుకోవాలి. ఇదైతే పక్కాగా కూడా తీసుకోవాలి. అండ్ మనమైతే ఇప్పుడు తీసుకున్నాం చీజ్ క్యూబ్స్. ఇది అసలు ఎందుకు తీసుకున్నాం ఏంటో కామెంట్ చేయండి గైస్. ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకంట. మనకి ఇప్పుడైతే నెక్స్ట్ ఏం కావాలి? పన్నీర్ తీసుకున్నాం. పన్నీర్ అయితే కావాలి, పన్నీర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ తీసుకోవాలి. మెత్తగానే ఉంటుంది గైస్ పన్నీర్ అంటే. ఒకటి చాలు, సరిపోద్ది. ఒకటి చాలు. పన్నీర్ కూడా తీసుకున్నాం. ఇవన్నీ దేంతో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇందాక చెప్పిస్తున్నట్టున్నాను. ఏంటిది? పిజ్జా అండ్ పాస్తా సాస్ ఫ్రమ్ వేబా. favorite brand recently only. Why? Yeah, we already tried mayonnaise. It's too good. ఇంకేంటి? అంటే ఇది లేదు. ఏంటి ఇంకా ఏమన్నా కావాలా? షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్ అందులో ఉంది, ఇచ్చే. క్లైమేట్ చూడండి అంత బాగుంది. చూడు. హాయ్. మనం అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం. కూర్చోండి అంత బాగుంది. హాయ్. A few moments later. మనమైతే ఇప్పుడు పిజ్జా మేకింగ్ చేస్తున్నాం. We are making paneer pizza.
తింటారా గైస్? చపాతీ పిండి పిలుస్తారు. 2 cups of wheat flour. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఇది ట్రై అంటే చేసేయండి, హెల్దీగా ఇంపాక్ట్ మీన్స్ బాగున్నాయి. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. మైదాతో చేసుకుంటే అన్హెల్దీ అని చపాతి పిండితో చేసుకుంటున్నాం పిజ్జా. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చిన్న హెల్పింగ్ అయితే చేస్తున్నాం, నేను వేస్తాను. దీనికి సరిపడగా ఉప్పు కరెక్ట్గా వేయి. చూడుగా ఫస్ట్ అయితే ఇందులో కొంచెం సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. చాలు, సరిపోతుంది. కలుపు. సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? తినేయాలి. ఒక స్పూన్ షుగర్ వేయాలి. నెక్స్ట్ షుగర్ అండ్ ఇంకా ఇదేంటి బేకింగ్ సోడా. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం వేద్దాం. షుగర్ ఇప్పుడు వచ్చేసి ఒక 1 to 2 స్పూన్. 1 స్పూన్ ఇంకా తీసుకోవాలి. 1.5 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వేసుకోవాలి. మనం మెజర్మెంట్ 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ అయితే వేసాం. దాన్ని ఇప్పుడు లైట్గా కొంచెం కలుపుకోవాలి. అంటే లైట్గా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుని నీట్గా దాన్ని కలుపుకోవాలన్నమాట. అంటే 1 కప్కి హాఫ్ స్పూన్. 2 కప్స్ కాబట్టి మనం 1 స్పూన్ వేసాం. నెక్స్ట్ చూపించాను కదా ఆల్రెడీ మీకు, ఇది బేకింగ్ పౌడర్. మిక్సింగ్. ఈసారి నుంచి కుకింగ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు మన ఛానల్కి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. యువర్ సురేష్ అఫీషియల్. అది ఏంటంటే బేకింగ్ పౌడర్, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా యాడ్ చేసి, కానీ బయట పర్చేస్ చేసుకునే దానికన్నా మనం చేసుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట మనకు కూడా. దీన్ని టైట్గా మూత వేసుకోవాలి. గాలి దగ్గర పడైపోతుంది. మనం పైగా కొన్ని సంవత్సరాలు చేస్తాం కాబట్టి గాలి తగలకుండా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా పడుకోవాలి. మనకి ఇప్పుడు సాల్ట్ ఇవన్నీ పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వీటితో మనకి ఇంకా పని ఏం లేదు. కర్డ్ యాడ్ చేసుకుని సాఫ్ట్నెస్ అంటే సాఫ్ట్గా వచ్చినా కలుపుకోవాలండి. వాటర్ అవి యాడ్ చేయకూడదు, ఓన్లీ పెరుగు ఒకటే కలుపుకొని కాసేపటికి ఇది సాఫ్ట్గా ఉండాలి. కాసేపు అయిన తర్వాత లైట్గా ఉబ్బుతుంది కూడా ఇది. మనం ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలి పైన, క్యాప్ పెడే మనం మళ్ళీ ఒక 20 to 30 minutesలో కలుద్దాం. బాయ్ బాయ్. పన్నీర్ పీసెస్ని ఇలా కట్ చేసుకున్నాం. తర్వాత కర్డ్ పెరిగేసుకుని పెరుగులో కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. వాటిని లైట్గా శనగపిండి, కొంచెం గరం మసాలా, అంటే తెలియపోతే ఇలా స్పూన్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం క్యాప్సికమ్ ఒక 2 types తీసుకున్నాం. ఎందుకంటే కలర్ కోసం. ఈ కలర్స్ లేదంటే మామూలు మనం వేసుకోవచ్చు. అండ్ ఒక ఆనియన్, ఒక టమాటో, ఎల్లో రెడ్, వీటిని కూడా మనం స్లైస్ కింద కట్ చేసుకోవాలి, చిన్నవి. గైస్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ కొంచెం కామెంట్ కూడా చేయండి గైస్. కామెంట్ చేస్తే అంటే ఇలాగే ఫుడ్ కూడా అంటే ఇంకా ఏమన్నా ట్రై చేయమంటే చేస్తాం, అది కూడా చెప్పండి. ఓన్లీ వెజ్, అలాంటి నాన్ వెజ్ కూడా ఏంటంటే తిన్న కాబట్టి పోనీ అండి మీకోసం ట్రై చేస్తాం. ఇప్పుడైతే
ప్రస్తుతానికి ఇవైతే పీసెస్ కట్ చేసుకున్నాం. మనం పన్నీర్ కూడా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం ఆల్రెడీ. దీన్ని స్మెల్ అయితే సూపర్ అవుతుంది స్మెల్. వావ్ గైస్ చూడండి, సో బ్యూటిఫుల్, సో ఎలికేట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. వావ్ సరిగ్గా కొంచెం వావ్ నీకు. గైస్ చూడండి గైస్ ఎంత బాగుందో. ఇలా చూస్తుంటేనే చూడముచ్చటిగా ఉంది గైస్, సొల్లు గారిపోతుంది. అనేది అయితే అయిపోయింది. కాసేపు దీన్ని ఫ్రై కూడా చేసుకోవాలి మనం ఇప్పుడు. అండ్ పన్నీర్ పీసెస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ అయితే మనం గైస్ మనం అయితే సాయి అయితే ఫ్రై చేసేస్తున్నాడు, సిగ్గేసేస్తుంది. నిజంగా స్మెల్ ఉంది, ఆకలి సెత్తం గైస్. హైలైట్. చూపించు. ఓహో టఫ్. ఎవరికైనా పిజ్జా కావాలంటే కామెంట్ చేయండి. వండేసి ఇచ్చేస్తాడు గైస్. ఉండేది చెప్తాను. గైస్ ఇప్పుడే తినేదని ఉంది, చాలా చాలా బాగా స్మెల్ వచ్చేస్తుంది. చూడండి ఇది అది ఇంకా ఫ్రై అవ్వాలి గైస్, ఇప్పుడే తినేస్తాడేమో. కానీ నార్మల్గా బయట కర్రీస్ అవి ఉంటాయి కదా, రోటీలోకి మనం చెప్పుకుంటాం ఫ్రాంకీ తందూరి ఇలా. ఫ్రాంకీలో వేస్తాడు కదా, అలా ఉంది టేస్ట్. దానికన్నా మనం చేసుకున్నది బాగుంది స్మెల్ కాదు. ఇప్పుడు మనం చూడండి గైస్, బటర్ నాన్, నామో పెట్టేసుకుని పెద్ద వంట వండేస్తున్నాడు. అదే బటర్ నాన్ విత్ కాజు పన్నీర్ చెప్పుకున్నాం. స్మెల్ అయితే అలాగే వస్తుంది గైస్, టేస్ట్ అయితే ఎలా ఉంటుంది చూద్దాం. బోకేస్తున్నాడు గైస్. అలా అక్కర్లేద్దమ్మా, మామూలు ఫ్రై చేసేవాళ్ళు. అన్ని స్లైసెస్ చేసుకున్నాం ప్రిపేర్గా. ఇప్పుడు అదే ఇందాక కలిపాం కదా, దాన్ని మ్యారినేట్ చేసి పెట్టాం కదా, దాన్ని మనం తీసుకుని రోల్స్ చేసుకోవాలి. అవి కూడా చూపిస్తాను ఆగండి. వావ్ అలా రావాలి సాఫ్ట్గా. నీట్గా ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ ముద్దని ఇందులో పెట్టి నీట్గా ఇలా సపరేట్ చేయాలి దాన్ని. స్ప్రెడ్ చేయాలి. ఏంటమ్మా? స్ప్రెడ్ చేయాలి. నీట్గా సపరేట్ చేయాలి. ఏంటి? స్ప్రెడ్ చేయాలి. నీట్గా స్ప్రెడ్ చేయాలి. మన ఆర్డర్ అయితే ఇప్పుడు 4 పీసెస్ ఆర్డర్ వచ్చింది మనకి. ఫస్ట్ ఆర్డర్ స్ప్రెడ్ చేసుకుని ఇలా హోల్స్ అనేవి పెట్టుకుంటే గమ్మున ఇది కుక్ ఫాస్ట్ అవుద్ది కదా. హోల్స్ వల్ల బాగా ఫాస్ట్ కుక్ అవుతుంది కదా అది. కాదు, ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల ఇది పొంగకుండా ఉంటుంది. ఓహో పొంగకుండా ఉంటుందంట. పిజ్జా సాస్ అయితే ఇప్పుడు వేసుకుని దాన్ని మొత్తం రాసుకోవాలి, దాన్ని అంతానే. చాలు. నేను ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఇంట్లో చేసింది, నాకు అట్లేదు. బుల్లి పిజ్జా చేసి బుల్లి పిజ్జా. అప్పుడు ట్రై గైస్, ట్రై. కేక. వావ్ కలర్ఫుల్ చిలకాని కలర్ఫుల్ పిజ్జా అయిపోయినాక తినేస్తామంట. అబ్బా మనం కూడా పాడుకున్నాం ఇంట్లో. ఏదోటి గెలుస్తాడు గైస్, అత్తమా ఏదోటి గెలుస్తూ ఉంటాడు. మాకు అదే పని ఏంటి, లేడీస్కి అంతేగా, వాళ్ళు చెప్తేనే వాళ్ళకి నచ్చుతుంది. మనమైతే ఇప్పుడు కుమ్మేసాం గైస్. చీజ్ వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని జస్ట్ మనం పట్టుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఒక మన పేరు వచ్చేసి 20 minutes తర్వాత చీజ్ ఓవర్లోడెడ్ పన్నీర్ పిజ్జా. వావ్ వెజ్ చీజ్ ఓవర్లోడెడ్. వెజ్ చీజ్ ఓవర్లోడెడ్. ఇదైతే అంతే చాలు. ఓకే మనం అయితే ఇప్పుడు పెట్టుకున్నాం. we will back after 10 to 15 minutes. మీడియం మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని దీన్ని చేసుకోవాలి. ఇది వచ్చేసి సెకండ్ పిజ్జా.
ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇందాకైతే కార్న్ వేయలేదు, లాస్ట్లో వేసాము, మర్చిపోయింది దానికోసం. వావ్. అండ్ మనమైతే ఇప్పుడు 20 to 30 minutes అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం, ఎలా అవుతుందో ఇటు చూద్దాం. సరే ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. బాగా వచ్చిందా? అయిపోయినట్టుంది గైస్. ఆల్రెడీ అయిపోయింది, పిజ్జా అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. మనకైతే ఏం అంటుకోలేదు కదా, అయిపోయినట్టే. పిండి అయిపోయింది గైస్. ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకోటి కూడా కుక్ అవుతుంది. ఇందాక పేరు కూడా తీసుకున్నాం, దీనికి కూడా చేసాం అనమాట. అదొకటి ఇదొకటి ఉంది. రెడీ టు ఈట్, కానీ తిండ బాబు. ఓన్లీ చికెన్ గైస్. చఫ్ కూడా అయ్యాడు. ఆహా. వావ్. ప్లేట్ కలిపోతుంది. ఉన్నాయి. హౌ ఈజ్ ఇట్? ఎలా ఉన్నాయి? అద్దరిపోయింది గైస్ నిజంగా. అమ్మా ఎలా ఉందమ్మా? ఓ మా మమ్మీ ఇంక మొత్తం రాస్తుంది గేరు. ఇందులో ఒకటే ఉంది, ఇందులో ఉంటాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇదిగో నేను కూడా ఒకసారి తిని చెప్తాను ఎలా ఉందో. అక్కడ పెట్టాల్సింది. చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం హీట్ ఎక్కువ తగిలి బేస్ కొంచెం గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోయింది. అది కాకుండా మా దగ్గర వేయం, ఇంకా 2 టైప్స్ సాస్ ఉంటాయి. అవి లేవు. సాస్ ఉంటే ఇంకా బాగుంటాయి కదా. పెప్పర్ ఇది అదొకటి, అదొకటి. ఇంకా ఉన్నాయి ఆల్రెడీ కుక్ అవుతున్నాయి. అవి కూడా వచ్చిన తర్వాత మనం ఈ లోపు ఇది తింటాం. చూడండి గాయ్స్, వావ్, నాకు బతకన్నా తినేస్తుంది గాయ్స్. అమ్మో పేరుందా? అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ సురేష్ ఆఫీషియల్. See you in the next video. Bye bye.